శ్రావణమాసం అంటే అంతా శుభప్రదమైనదని భావిస్తారు. ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేసుకుంటారు. ఈ మాసంలోనే మంచి ముహూర్తాలు కూడా ఉండటంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీన్నే పండగల మాసమని కూడా పిలువవచ్చు. ఎందుకంటే నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, పోలాల తదితర పండగలు ఈ మాసంలోనే వరుసగా వస్తాయి. అటు ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడతాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు రాకపోకలు బాగానే సాగుతాయి. ఆలయ సందర్శనకు యాత్రలు, రమణీయంగా ఉండే ప్రకృతి అందాలను తిలకించేందుకు విహార యాత్రలు కూడా చేపడతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కూడా ఈ శ్రావణ మాసంలో పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వరుసగా వచ్చే పండగలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉండటం, పండగలు కూడా రావడంతో ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకునేందుకు పలు ఆఫర్లు ప్రకటించింది. శ్రావణ మాసం సందర్భంగా వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు ఎలాంటి డిపాజిట్ లేకుండా సరసమైన ధరలకే ఆర్టీసీ బస్సులను అద్దెకి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ప్రతి బుకింగ్పై 10% డిస్కౌంట్ కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా అడవంతా పచ్చదనాన్ని పులుముకొంది. మరోవైపు జలపాతాలు ఉరకలు వేస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి రమణీయతలను తిలకించేందుకు ప్రయాణికులు విహారయాత్రలను కూడా సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలను ఆదిలాబాద్ డిపో మేనేజర్ కల్పన న్యూస్ 18 కు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మన ఎండి గారి ఆదేశానుసారము శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పెళ్లిళ్లకు అలాగే విహారయాత్రలకు అద్దెకి బస్సులను అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి బస్కి కూడా అంటే తక్కువ ధరలకే మేము బస్సెస్ ని అరేంజ్ చేస్తాము. అంతేకాకుండా 10% శ్రావణ మాసం సందర్భంగా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదిలా ఉంటే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా డిపోల ద్వారా సికింద్రాబాద్లోని జేబీఎస్ నుండి 129 బస్సుల్లో ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూరు, బైన్సా డిపోలు మినహా రద్దీ నేపథ్యంలో మిగతా డిపోల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ సంస్థ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు అదనంగా విధులను నిర్వహించే వారికి ప్రత్యేక ఇన్సెంటివ్ కూడా ప్రకటించింది. విషయం ఏమైతేనేం ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా పండగ పూట ఇంటికి చేరితే చాలు.